హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు మనం యాదగిరి గుట్ట క్షేత్రానికి వచ్చాం దర్శనానికి. ఇక్కడ కింద బండి పార్కింగ్ చేసినాం. అయితే పైకి బైక్స్ అలవలేదంట, ఓన్లీ కార్స్ ఏనంట. దానికి కూడా పేమెంట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం పైన దర్శనానికి వెళ్దాం. ఇక్కడ నుంచి పైకి ఇక్కడ సత్యనారాయణ కళ్యాణం చేసుకోవడానికి మండపం. ఇక్కడ అయితే 500 పే చేసి కార్ పైకి తీసుకెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ కిందనే పార్కింగ్ చేసుకోవాలి. ఇదైతే యాదగిరి గెస్ట్ హౌస్, టెంపుల్. ఇవన్నీ బస్సులో పబ్లిక్ ఎక్కువ ఉందని మేము ఆటోలో ఎక్కి వచ్చింది. ఇక్కడ గుట్ట బ్రిడ్జ్ కూడా కడుతుంది. పాత రూట్లో బండ్లు పోరా, ఓన్లీ ఆటోలో కదా బండ్లు పోతాయి. పార్కింగ్ లేదు మీద, మరి ఇప్పుడు ఈ 500 అయితే పార్కింగ్ ఉంటుంది కదా. ఇక వాళ్ళకు అట్లే ఉంటుంది, 500 వస్తున్నాయి. అదే అంటున్నా. గుడి ఎప్పటి నుంచి బంద్ మళ్ళీ అంటే టైమింగ్ మధ్యాహ్నం 6 గంటలకు. ఇప్పుడు 12 గంటలకు 6 అవుతుంది. ఓకే, 1 గంటకు ఓపెన్ అవుతుంది. 1 అవర్ మళ్ళీ 3 గంటలకు బంద్ అవుతుంది. 4:30కు ఓపెన్ అవుతుంది. మళ్ళీ నైట్ 7 గంటలకు బంద్ అవుతుంది. 7 గంటలకు బంద్ 7 గంటలకు బంద్ అయ్యి మళ్ళీ 8:30కు ఓపెన్ అవుతుంది. మళ్ళీ నైట్ మళ్ళీ 9:30 దాకా. 9:30 బంద్ అయితే మళ్ళీ మార్నింగ్ మళ్ళీ పొద్దున మళ్ళీ 5:30 తర్వాత మళ్ళీకి 3:30 5 గంటలకు అయితే కానీ 3 గంటల నుంచి పబ్లిక్ జామ్ అవుతూనే ఉంటారు. పబ్లిక్ బాగుంటారు కదా, వస్తూనే ఉంటారు అన్నట్టు. టికెట్ లైన్ కట్టి అవన్నీ చేసి స్టార్ట్ చేసే వరకు అదే టైం అవుతుంది. మంది బాగుంటారు పైన. దర్శనం ఎంతసేపు అవుతుంది దర్శనం మొత్తం లేట్ అవుతుంది. డబ్బులు అయితే కొంచెం తొందరగా ఎంత అంటే పబ్లిక్ బట్టి కాదు. టికెట్ ఎంత? 300, 150. ఇలా మెట్లెక్కిపోయే దారి ఇదేనా? పార్కింగ్ లేదా మరి? సో గైస్, ఇదైతే ఎంట్రీ. ఇప్పుడే లోపలికి వచ్చినాం. ఫుల్ రష్ ఉంది, పబ్లిక్ చాలా వచ్చారు. ఎంట్రీ పోతావా? మేడం పోతుంది. సో గాయస్, ఇప్పుడే మనకి దర్శనం అయిపోయింది. అయితే మనం ఫ్రీ దర్శనం వెళ్ళలేదు, 150 టోకెన్లు పోయినాం. 10 నిమిషాలు అయిపోయింది. సో ఫ్రీ దర్శనం అయితే ఈ లైను. ఇక్కడ మన ఇంకా 150 ఇంకా 300 అయితే అక్కడ ముంగట నుంచి పక్క నుంచే మెయిన్ ఎంట్రీ. సో ఇదైతే ముంగట ప్లేసు. పబ్లిక్ అయితే ఎవరు ఎక్కువ ఏం లేరు. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఫ్రీ దర్శనం అయినా టికెట్ దర్శనం అయినా ఇక్కడ నుంచే లోపలికి పోవడం. అంటే రాజగోపురం ఎగ్జిట్ కూడా ఇక్కడ నుంచే. ఇందాక మనం అది చూపించింది ఎంట్రీ, ఇక్కడ నుంచి ఎగ్జిట్. ఇక్కడ గుడి ముందు వ్యూ చూడండి. సో
గాయస్ ఇప్పుడైతే మేము కిందికి లిఫ్ట్లో అయితే పోతున్నాము. ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. కిందికి పోయినాక మళ్ళీ ఫ్రీ బస్ ఎక్కి మళ్ళీ మొత్తం మన పార్కింగ్ కాడికి అయితే వెళ్తాం. చూపిస్తాం మన లిఫ్ట్ ఇక్కడ ఎట్లుందో. ఇదో ఇక్కడనే లిఫ్ట్ ఇదే. గాయస్ ఇదైతే మన లిఫ్ట్ ఎంట్రీ లోపలికి. అయ్యో ఇదా వావ్ మంచిగా ఉంది. గ్రౌండా? ఓకే రైట్. అయితే లిఫ్ట్లో అయితే ఇప్పుడు ఎక్కినాం. ఇగో చిన్న లిఫ్ట్, 3 4 ఇక మన లడ్డా సంటలో అయితే ఇద్దరే నలుగురు ఇక్కడొకటి మధ్యలో 5 ఓకే రైట్. అవు ఎక్కడికి వచ్చింది ఎక్కడికి గాయస్ ఎక్కడికి వచ్చినాం. అది 3 ఎందుకు వస్తున్నాం మళ్ళీ ఇప్పటిదాకా పోతాం. అయ్యో కిందికి పోయినాకనే ఫస్ట్ ఫ్లోర్ ఇదే ఫ్లోర్. అమ్మదాడు పైకి వస్తున్నా కిందికి వస్తున్నా. గ్రౌండ్ గాయస్ ఇదైతే గ్రౌండ్. ఓకే రైట్. ఎగ్జిట్ ఇదే ఎగ్జిట్ ఇదే. మొత్తం ఏ గ్రౌండ్లోకి అయినాము. ఫస్ట్ ఇక్కడ నుంచి ఎంట్రీ ఉండగా డోలు కొడితే వీళ్ళిద్దరే కొడతారా? మంచిగానే కొడతారు. ఏనుగు ఓలకి ఏనుగుగా? రాజు నేనే కదా. ఇళ్ళకి వెళ్ళినాం మనం ఇప్పుడు ఆ ఇళ్ళకే. సో గాయస్ ఇంతకుముందు అయితే మనం ఇది కాదు ఇంకో దీని మీదకి సారీ దీని మీదకి డ్యాన్స్ చేస్తాను ఇక్కడ. అక్కడ సౌండ్ చేస్తాను. అయితే దేవుని పట్టుకొని పోతారు. ఏడా లక్ష్మీ నరసింహస్వామి ఇంకా రథమా ఇది? లక్ష్మీదేవి పైకి లక్ష్మీదేవి నరసింహస్వామి ఇంకా అలా భార్య నరసింహస్వామి ఇద్దరు. ఇది ఒక మినీ తిరుపతి. ఒకప్పుడు ఇక్కడ ఎంట్రీ ఉండే. ఎక్కడ ఎంట్రీ? ఏడ ఎంట్రీ? ఇక్కడ నుంచి ఎంట్రీ ఉండనా? ఇంకా అటు ఉంది. అది తీసుకుంటే ఒక ఇల్లు కట్టుకుంటే సెట్టు గుట్ట మీద. ఏమంటావు? ఒక ఇల్లు కడతావు ఈడ మీద? యాదగిరి మెయిన్ ఎంట్రెన్స్ అది. అక్కడ నుంచి పైకి రావడం మెట్లు. అక్కడ మెట్లు అక్కడ నుంచి మెట్లు మంచిగా ఉంది. చిన్న గోపురం ఉంది. అదేంటిది అక్కడ? అది ఫామ్ హౌస్. ఫామ్ హౌసా? తీసుకుందాం ఫామ్ హౌస్. రెంటల్ ఫామ్ హౌస్. అదే మన గెస్ట్ హౌస్ ఉంటుంది. ఓకే పెట్టు. గోవిందా గోవిందా. అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు ఆటోలో కిందికి పోదాం మన బండ దగ్గరికి. పార్కింగ్ కిందనే ఉంది. అందరు పైకి బండ్లు తెచ్చుకున్నారు కానీ మమ్మల్ని అయితే అలో చేయలేరు. వీళ్ళు మెల్ల దొంగదానం మెల్ల పైకి వచ్చిర్రు. ముగ్గురు మళ్ళా. ఇట్లా పోతే బండి కాడికి పోతుంది. ఎట్లా పోతావు?